జై తెలుగుదేశం. ఐ నో కొంచెం బయటికి వెళ్తే ఇబ్బంది ఏమో నాకు తెలియదు కానీ వేరెవర్ ఐ గో ఏమీ లేకపోతే వన్స్ యూ క్లోజ్ ద డోర్ అండ్ ఐ హోప్ వి మేక్ అవర్ వాయిస్ హర్డ్ టు బాబు గారు ఇన్ అమరావతి ఆల్సో. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. దేర్ యు గో. ఇవాళ జ్యోత్స్నా తిరునగరి అట్లాంటాకు వచ్చి ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతోంది అని అంటే దానికి కారణం ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక పార్టీ, ఒకే ఒక వ్యక్తి, నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. అండ్ డిబేట్స్ లోకి అయినా ఎక్కడైనా సరే ఐ స్పీక్ మై హార్ట్ అండి. ఇఫ్ ఐ హ్యావ్ అ కన్సర్న్ ఐ రేజ్ ఇట్ అండ్ ఐ స్పీక్ మై హార్ట్. దట్స్ హూ ఐ యామ్. సో ఇక్కడ కూడా నేను ఖచ్చితంగా నా మనసులో ఉన్న మాట మాత్రమే మాట్లాడతాను. మొదటిది. రెండో అంశం, ప్రతి ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తాను. బికాస్ ఐఎమ్ ఆన్సరబుల్ యాజ్ ది స్పోక్స్ పర్సన్ ఆఫ్ ద పార్టీ. ఐఎమ్ ఆన్సరబుల్ కాబట్టి ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్తాం. ఎస్ సార్, విత్ నో టైమ్ లిమిట్. యాజ్ ఫార్ as they go, I go that far. Because that's అబ్సల్యూట్ గా సార్. సార్ నేను నారా చంద్రబాబు నాయుడు గారికి ఏకలవ్య శిష్యురాలనండి, ఏకలవ్య శిష్యురాలని. సో ఐ ప్రామిస్ ఐ విల్ నాట్ లెట్ యూ డౌన్ ఇన్ ఎనీ మేనర్. ఐ విల్ నాట్ లెట్ యూ డౌన్. అందుకే ఐ నో ఇట్. అందుకని ఐఎమ్ బీయింగ్ వెరీ డిప్లొమాటిక్ వెన్ ఐ సే దాట్. సార్, విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ముందరగా అయితే ఒక విషయం అండి. దేశం కాని దేశానికి వచ్చిన నన్ను ఇంత ఆప్యాయంగా మీ సొంత ఆడబిడ్డలాగా కేవలం ఒకే ఒక, నాకు తెలిసి ఒక 1-2 hours గ్యాప్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆర్ మాక్సిమం 1 day గ్యాప్ లో మీ సొంత ఆడబిడ్డ మీ ఇంటికి వస్తే ఏ రకంగా అయితే మీరు రిసీవ్ చేసుకుంటారో, ఏ రకంగా అయితే మీరు యు షో దట్ ఎఫెక్షన్, సిమిలర్ మేనర్ లో నా మీద కూడా చూపించినందుకు, నన్ను ఇంత హక్కున చేర్చుకున్నందుకు ప్రతి ఒక్కళ్ళకి, పెద్దవాళ్ళకి పాదాభివందనం, చిన్నవాళ్ళకి, నా తోటి వాళ్ళకి బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్. ఎందుకంటే యాజ్ ఐ సెడ్, ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ వెరీ మోడెస్ట్ అండ్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్, అ నాన్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అండి. మా నాన్నగారు ఒక ప్రిన్సిపల్, మా మావయ్య గారు ఒక ఎంఆర్ఓ, మా హస్బెండ్ ఒక డాక్టరు, నేను ఒక సాధారణ పంతులమ్మని. వాస్తవం చెప్తున్నా. ఐ వర్క్డ్ ఇన్ ద కార్పొరేట్ ఫీల్డ్. ఐ డెంట్ లైక్ సమ్హౌ ఐ సెడ్, జ్యోత్స్నా దిస్ ఇస్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ అనుకున్నాను, బయటకు వచ్చాను. టీచింగ్ లోకి వెళ్ళాను. ఐ వర్క్డ్ విత్ ద టాప్ నాచ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ హైదరాబాద్. బీ స్కూల్స్ లో వర్క్ చేశా, వన్ ఆఫ్ ద టాప్ నాచ్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో వర్క్ చేశా. బట్ స్టిల్ సమ్వేర్ ఎక్కడో ఏదో వెలితి కనిపించింది. I started an NGO of my own. I used to do the work that I love because people are my passion అనుకున్నా, వర్క్ చేసుకుంటూ వెళ్తున్నా. కొన్ని సంవత్సరాల తర్వాత ఐ నీడ్ టు టెల్ యూ మై బ్యాక్గ్రౌండ్. ఎందుకు తెలుగుదేశం పార్టీకి జ్యోత్స్న వచ్చింది? ఎందుకంటే చాలా మందికి ఈ క్వశ్చన్ ఉంటుంది. 2019లో పార్టీ ఓడిపోయిన తర్వాత కొన్ని నెలల తర్వాత లోకేష్ గారు ఒక స్మాల్ మీటింగ్స్ విత్ సంబడీలో వీ కెన్ ప్రాబ్లీ టాక్ విత్ హర్ అనే ఒక చిన్న వర్డ్ నాకు పంపించినప్పుడు ఐ మెట్ లోకేష్ గారు. ఐ స్పోక్ విత్ హిమ్ ఫర్ ఆల్మోస్ట్ 1.5 hours ఆర్ ఐ థింక్ ఆల్మోస్ట్ 2 hours. ఇమీడియట్ గా పెద్ద ఆయనతో ఒక, ఐ థింక్ నెక్స్ట్ వీక్ ఆయన ఒక మీటింగ్ అరేంజ్ చేశారు. లోకేష్ గారే అరేంజ్ చేశారు. లోకేష్ గారే చెప్పారు ఈ ఫలానా టైంకి మీరు రావాలని. అండ్ ఆబ్వియస్లీ పెద్ద ఆయన వాజ్ మై రోల్ మోడల్ బై దెన్, బికాస్ డెఫినెట్ గా I was the first batch of BCA అండి. I don't know how many of you know the BCA, Bachelor in Computer Applications. కాకతీయ యూనివర్సిటీ ఎంట్రన్స్ టాపర్ నేను. కాకతీయ యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ in the first batch of BCA. Sir, I am not asking you claps for my gold medalist, but that was the course which Nara Chandrababu Naidu garu has introduced in the 90s, when getting an engineering degree and going and working in the corporate field was very, very tough because we had very less colleges then and people were struggling. The youth of the state was struggling. Alanti circumstances lo at par oka course undalani cheppi
బ్యాచులర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ తీసుకొచ్చి, and if you remember, I don't know if anybody of my batches would be here, they would understand, Dani, we were made eligible for doing MS and outside the country. That was what Babu Garu's vision was then, and I am the first batch of that. I very proudly say that. All of my batchmates are in different countries now. Danto paatuga 2019 ఎలక్షన్లకి ముందర I think couple of TV, because I was a political analyst then, couple of TV debates lo I said couple of things very strong ga em cheppanu anante, తెలుగుదేశం పార్టీ ఇక్కడ మంచి, అండ్ ఐ వాజ్ అ న్యూట్రల్ అనలిస్ట్ దెన్, తెలుగుదేశం పార్టీ ఇక్కడ మంచి చేస్తుంది, తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలవాలి అనేటువంటి ఒక పాయింట్ చెప్పాను. ఈవెన్ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఆల్సో కపుల్ ఆఫ్ ఛానల్స్ లో ఐ సెడ్ జగన్ విల్ నాట్ స్టే కామ్, జగన్ చచ్చినా ఊరుకోడు, వదలడు జగన్, ఎవరిని వదలడు అనే మాట కూడా నేను మాట్లాడాను. బికాజ్ ఐ టోల్డ్ వెరీ క్లారిటీగా, నేను ఆ రోజున కూడా చెప్పాను. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే 2019 నుంచి 2024 పార్టీ గెలిచేంత వరకు కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసాం. టీవీ డిబేట్స్ కావచ్చు, మీడియా సర్కిల్స్ లో కావచ్చు, వీ డిడ్ అ లాట్ ఆఫ్ వర్క్. బట్ మా లెవెల్లో వీ ఫేస్డ్ అ లాట్ ఆఫ్ ఇష్యూస్ అండి. కపుల్ ఆఫ్ ఇష్యూస్ ఐ టెల్ యూ. నేను నిన్న కూడా మన కొంతమందితో నేను షేర్ చేసుకున్నాను. నేను ఉండేది హైదరాబాద్ లో. హైదరాబాద్ నుంచి విజయవాడ గాని, ఎందుకంటే కపుల్ ఆఫ్ పార్టీ ప్రోగ్రామ్స్ కి మేము ఆంధ్ర వెళ్లాలంటే నా కార్ ముందర తెలుగుదేశం పార్టీ జెండా ఉంటుంది. నేను ఎప్పుడు ఆల్మోస్ట్ ఐ రిప్రజెంట్ మై సెల్ఫ్ ఇన్ yellow కలర్ బికాస్ ఐ లైక్ ఇట్. ఇట్స్ నో ఇంపోజిషన్ ఆన్ మీ, బట్ ఐ లైక్ ఇట్. ఐ లైక్ టు రిప్రజెంట్ మై పార్టీ because I am the face of the party. As the spokesperson, I am the face of the party. So I like to represent myself. కోదాడ దాటగానే ఖచ్చితంగా బండి పక్క కాపి నా కార్ ముందర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జెండా తీసేసి కానీ నేను ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజున అడుగు పెట్టలేకపోయాను. 5 సంవత్సరాలు. అబ్సల్యూట్లీ సార్, 5 సంవత్సరాలు తెలంగాణలో బాజాబ్తా హైదరాబాద్ నడిబొడ్డు నిలబడి బాస్ నాది తెలుగుదేశం పార్టీ అని చెప్పిందాన్ని నేను. గల్లాలు పట్టుకొని కూడా ఒక్కొక్కరికి చెప్పిందాన్ని నేను. తెలుగు మహిళా అధ్యక్షురాలుగా నేను ఉన్నప్పుడు, తెలంగాణలో తెలుగు మహిళా కమిషన్ లేదన్నప్పుడు, 10 మందితో మీరేం ధర్నా చేస్తారన్నప్పుడు, ఇది తెలుగుదేశం పార్టీ 10 మంది కాదు 5 మంది ఉన్నా ఒక్కళ్ళ ఉన్నా ధర్నా చేస్తామని చెప్పి అసెంబ్లీ ముందర నిలబడి తెలుగుదేశం పార్టీ జెండాతో, తెలుగుదేశం పార్టీ కండువాతో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఆ రోజున ధర్నా చేశాం మేము. ఎవడు మమ్మల్ని ఆపల. కానీ when we had to cross the border of Telangana and when we were supposed to be entering into Andhra Pradesh, every time my car was stopped. Every single time. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము వేరే పక్క రాష్ట్రం నుంచి వస్తే కేవలం తెలుగుదేశం పార్టీని రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి we weren't even given rooms in hotels. అమరావతి ఉద్యమానికి couple of times I went. శిబిరాలకి నాకు తెలుసు ఒక 4-5 సార్లు వెళ్ళాను. నేను పాదయాత్రకు వెళ్ళాను. అమరావతి ఉద్యమానికి మేము సపోర్టివ్ గా వెళ్లిన ప్రతిసారి అమరావతి రైతులు నాకు నిజంగా కూడా ఆ రోజున ఆశ్రయం కల్పించారు. వి కుడెంట్ స్టే అవుట్ సైడ్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే గ్రౌండ్ లెవెల్లో పీపుల్ హావ్ ఫేస్డ్ అ లాట్. అంటే బయట నుంచి వచ్చిన మేమే ఇంత ఫేస్ చేస్తే ఆ ఒక్క రోజుకో 2 రోజులకో మిగతా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంత ఫేస్ చేశారో, ముఖ్యంగా మన కార్యకర్తలు ఎంత ఫేస్ చేశారనేది వర్ణనాతీతమైనటువంటి విషయం. డౌట్ లేదు అందులో. పార్టీ గెలుపుకి చాలా కారణాలున్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పని ఐ థింక్ ఐ వుడ్ గివ్ ఇట్ ఆల్మోస్ట్ 50 to 70% ఆఫ్ ద క్రెడిట్. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పని, వాళ్ళు చేసిన పని. ఆ కార్యకర్తల్లో మీరు వస్తారు, నేను వస్తాను, చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తారు. నో డౌట్ అబౌట్ ఇట్. అపార్ట్ ఫ్రమ్ దట్ నాయకులు చేసినటువంటి పని. బట్ మేజర్ పోర్షన్ అగైన్ వాజ్ బాబు గారు అండ్ లోకేష్ గారు. వీ కాంట్ డినై దాట్. వాళ్ళిద్దరూ పెట్టినటువంటి ఎఫర్ట్, వాళ్ళిద్దరూ పెట్టినటువంటి ఇది నోబడీ కెన్ మ్యాచ్ ఆన్ దట్. పార్టీ గెలిచింది, వచ్చాం పవర్ లోకి. ఐ వాంట్ ద వీడియోస్ టు బి ఆఫ్ నౌ. ఐల్ టెల్ యూ